ఇప్పుడు ఎప్పుడు ఒక్కసారి ఎగ్జామ్స్ అంటే నచ్చదు అన్న వాళ్ళు ఒక్కసారి ఓ అనాలి. ఓకే, వైవా రోజు ఎన్ని తిప్పలు పడ్డారో మీకు మాత్రమే తెలుసు. ఆ ఒక్క మార్క్ సార్, ఒక్క మార్క్ సార్, ఆ ఒక్క మార్క్ కోసం రానివి ఏ క్వశ్చన్ అడిగినా ఏదేదో ఆన్సర్లు చెప్పడానికి మీరు పడిన కష్టాలు ఇవన్నీ అలా గుర్తు చేయడానికి ఒక అద్భుతమైన స్కిట్ తో వచ్చేస్తున్నారు డాక్టర్ మదన్ అండ్ కో. సో ladies and gentlemen, put your hands together for the amazing skit play. Friends, be careful. All the best. క్వశ్చన్ పేపర్ ఇవ్వలేదు. అక్కడ ఏమి ఇచ్చినా రాసేది ఇదే సార్. నేను ఏంటి బాబా అన్న ఇంకోసారి ఓ క్వశ్చన్ పేపర్ లో ఏమి ఇచ్చినాను రాసేది ఇదేనా? ఎస్ఏ 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 చెప్పు, చదువుకొని వస్తా. నాకేది రాదురా ఈ ఎస్ఏ ఏందో కూడా అర్థం కావట్లేదు. నేను అడిగేది ఆన్సర్ కాదు, ఎస్ఏ చెప్పు, చదువుకొని వస్తా. క్వశ్చన్ అడుగుతున్నావా? క్వశ్చన్ చెప్పు నాకు. చూసుకోమమ్మా. టైం అయిపోతుంది ఎగ్జామ్. ఏం బాబు 10 నిమిషాలు లేట్ వచ్చినావు? వస్తుంటే దారిలో దురద పుట్టింది, గోక్కొని వచ్చేటప్పుడు టైం పట్టింది సార్. వస్తుంటే దారిలో దురద పుట్టింది, గోక్కొని వచ్చేటప్పుడు టైం పట్టింది సార్. సారీ. ఏం చేస్తున్నారా? అందరికీ దండం పెట్టి నేను నా స్కిట్ నా పిల్లలు అందరూ చక్కగా ఎగ్జామ్ రాయాలని అంత పూజ చేస్తున్నాను సార్. ఏమిటి బాబు ఏమన్నావు? రాసే శ్లోకాలకి మీరు పెట్టే శ్లోకాలకి పాస్ కారా? దేవుని అండ కోసం పూజ చేస్తున్నాను సార్. ఆయన ఎగ్జామ్ స్టార్ట్ చేయను, పూజ అయిపోయింది. చాలా చీటీలు పెట్టినట్టున్నావు కదా మా. బయటికి తీ బాబు. ఏంది ఇంత పెద్ద బ్యాగ్ తెచ్చినావు? ఒరే నువ్వు పెట్టిన చీటీలు చౌరాసియా వాల్యూమ్ కంటే ఎక్కువ ఉన్నాయి కదరా. ఇన్ని చీటీలు ఎప్పుడు పెట్టినారా? సార్ ఒక చిట్టీలు పెట్టేవాని బాధ మీకు తెలుసా సార్? తెలియదు సార్. ఎందుకంటే నేను చెప్తా వినండి సార్. రాత్రంతా రీడింగ్ లో అందరూ పేజీలు చదువుతుంటే ఏ పేజీ చీటీ పెట్టాలో ఎక్కడ పెట్టాలో పడే బాధ మీకు తెలుసా సార్? తెలియదు సార్. అలాగే పొద్దున్నే 9 గంటలకు ఎగ్జామ్ ఉంటే 8 వరకు జిరాక్స్ షాప్ తెచ్చకపోతే ఆ మైక్రో జిరాక్స్ పరిస్థితి ఏంటో తెలియక మేము పడే బాధ మీకు తెలుసా సార్? తెలియదు సార్. ఎగ్జామ్ హాల్లోకి వచ్చిన తర్వాత ఎగ్జామ్ లో కూర్చున్నప్పుడు ముందరున్నోడు పిలిస్తే పలకడు, వెనకున్న అమ్మాయి దించితలు ఎత్తడు, పక్కనున్న అమ్మాయి పేపర్ అడిగితే ఈదు. సార్ అన్నీ ఉన్నా అందరున్నా ఎగ్జామ్ లో నేను ఏకాకిని తలుచుకున్నప్పుడు నేను పడే బాధ మీకు తెలుసా సార్? మీకు తెలియదు సార్. తెలీదు. సంవత్సరం అంతా నాతో ఫ్రెండ్షిప్ చేసిన నా క్లోజ్ ఫ్రెండ్ ఎగ్జామ్ లో ఆన్సర్ షీట్ చూపిరా అంటే చూపించకుండా పక్కనున్న అమ్మాయి అడిగితే చూపించినప్పుడు ఆ ఫ్రెండ్ చేసే మిత్రత్వము గురించి తలుచుకొని నేను పడే బాధ మీకు తెలుసా సార్? మీకు తెలియదు సార్. అలాగే చెడ్డీ నిండా చీటీలు పెట్టి ఒక్క క్వశ్చన్ కూడా రాకపోతే నేను నా చెడ్డీ పడే బాధ మీకు తెలుసా సార్? తెలియదు సార్. సరే ఈయనన్నీ వదిలేద్దాము. ఆ బాత్రూంలో ఒక టెక్స్ట్ బుక్ ఉంది కదా, వెళ్ళి చూద్దామని పోతే నా మతిమరువు ఫ్రెండ్ ఇండెక్స్ పేపర్ తిప్పకపోతే ఏ క్వశ్చన్కి ఎక్కడుందో ఆన్సర్ తెలియక ఆ బాత్రూంలో నేను పడే క్షోభ మీకు తెలుసా సార్? తెలియదు సార్. సార్ ఏదో ఒక క్వశ్చన్ తగిలింది, ఆ చిట్టి ఉంది కదా అని బాత్రూమ్కి వెళ్తే ఆ బాత్రూంలో ఆ చీటీ మీద వాడు ఇది పోసినప్పుడు నేను ఈ పాసా లేక ఆ పాస్ కావాలో తేల్చుకోలేక అక్కడ పదే బాధ మీకు తెలుసా సార్? తెలియదు సార్. అట్లే వచ్చినాను, కూర్చున్నాము. సరే ఏదో రాద్దాం కదని సంవత్సరం అంతా నాతో బాగా క్లోజ్గా తిరిగి రాత్రి అడిగితే ఏం చదలే అని చెప్పి ఎగ్జామ్ స్టార్ట్ అయిన వెంటనే స్టాల్ రాస్తూ 10 నిమిషాలకు ఒకసారి ఎక్స్ట్రా సీట్ అడిగే నా ఫ్రెండ్ని చూసినప్పుడు నేను పడే బాధ మీకు తెలుసా సార్? మీకు తెలియదు సార్. అందుకే సార్ నేను కాపీ అయినాను, చిట్టి పెట్టాను. ఈ చిట్టి పెట్టే అర్హత నాకు మాత్రమే ఉంది సార్. ఇప్పుడు ఒక అర్హత ఉంది రోయ్. యూ గెట్ అవుట్. సార్ నా బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మీరు అస్సలు నన్ను టచ్ చేయలేదు సార్. బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? సార్ 4 లాంగ్ టర్మ్ సార్, తెలుగు మీడియం సార్. సార్ ఎకరాలు ఇక్కడ బాయా, మా నాన్న ఎంసెట్ డబ్బుల కోసం ఎకరాలు బాయ్ సార్. సార్ నా కష్టాలు చెప్పుకుంటా పోతే ఎన్ని ఉంటాయి తెలుసా సార్? కూర్చో. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. కూర్చో. థ్యాంక్ యూ సార్. క్వశ్చన్స్ 8 out of 10 రాసేసాను. ఇంకా గంట టైం ఉంది. చాయిస్ కూడా రాసేసి 100కు 120 ఎందుకు ఇవ్వరో నేను కూడా చూస్తా.
పేపర్ ఎవరు ఎలా సెట్ చేసినా నన్ను ఎవరు ఏం చేయలేరు. మామ ఈ ఎగ్జామ్ లో చాలా స్ట్రిక్ట్ ఉన్నాడు అశోక్. ఇంకా చూపించు నీ పాపము కానిచ్చు. ఏంది రయ్యా, ఏం చేస్తుండా? చూసావు నేను చూడలే. చూడలేదు చూడలేదు చూశారు. బాబు, అలా చూపించకూడదు బాబు ఇక్కడ. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. పని ఓయ్, ఏంట్రా ఇది? ఏమైందిరా? ఏయ్ బాబు లేవు. టెన్షన్ పోవాలని సార్, ఫిజికల్ టెన్షన్, మెంటల్ టెన్షన్ పోవాలని. ఓ అయ్యబ్బో, అయిపోయింది బయట. ఎగ్జామ్ ఎలా రాసా? ఎందుకు ఏడుస్తున్నావు? విజ్జి, ఈ ఎగ్జామ్ లో గోల్డ్ మెడల్ అయితే కరెక్టే విజ్జి. నెక్స్ట్ ఎగ్జామ్ లో గోల్డ్ మెడల్ వస్తుందో రాదో అని ఇప్పుడే బాధగా ఉంది. ఓ అలా అంటావా? నీకు వచ్చిన మార్కులు ఇస్తే 10 మంది జీవితాలు నిలబడతాయి కదా. నాకు మార్కులు పంచమ్మా నువ్వు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?